షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈ అనుదిన కృప రికార్డింగ్ వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. వారు ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ అనుదిన కృప రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డింగ్ అయిందని ఎడిటింగ్ చేస్తున్నారు. ఎడిటింగ్ అయిందని మనకు YMPM యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన దాన్ని మేము అనేక గ్రూపులకు షేర్ చేస్తున్నాం. మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మీరు ఈ అనుదిన కృప రికార్డింగ్ అయిన దాన్ని మీరు విని మీ హృదయాలు చేర్చుకుని అనేకులకు దీన్ని వినిపించులాగున మీ వంతు సహకారం అందించండి. మీకు ఆ స్టేటస్లో పెట్టుకోండి, అనేకులకు షేర్ చేయండి, దాన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. పరమతనిక వాక్యాన్ని మీరు కూడా అనేకులకు ప్రకటించిన వారు అవుతారు. మన బిడ్డల ప్రయాసం వెనకాల మీరు కూడా మీ వంతు సహకారం అందించిన వారు అవుతారు. పరమతని తద్వారా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ దిన అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే సంఖ్యాకాండం 29వ అధ్యాయము 12వ వచనంలో 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 7వ నెల 15వ దినమున పర్ణశాల పండుగ మొదటి దినము నిండు పౌర్ణమి రోజున పరిశుద్ధ సంఘముగా కూడి ఆయన ఆరాధించాలి. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ధర్మంలో రాయించిన ప్రకారముగా ఆ 7వ నెల 15వ దినము నుంచి 7 దినములు మనం పర్ణశాలలో నివాసం చేయవలను. 7 దినముల తర్వాత 8వ దినమున మహావిశ్రాంతి దినము, అది వ్రత దినము అంటాడు. ఎందుకొరకు 7 దినాలు మనం పర్ణశాల నివసించాలంటే మన పితరులైన ఇజ్రాయేలీలు వారు ఐగుప్తు నుంచి విడిపింపబడి ఆ అరణ్యంలో వారు ఉన్నప్పుడు వారిని పర్ణశాలను నివసింపజేసి తినని మీరు ఎరుగున్నట్లుగా, మీ పిల్లలు ఎరుగున్నట్లుగా, మన పిల్లలు మనం అడిగినప్పుడు ఇది ఎందుకొరకు పర్ణశాల కట్టుకున్నాము, ఎందుకొరకు ఇందులో నివసిస్తున్నాం అంటే మన పితరులందరూ కూడా ఇజ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ పర్ణశాలలో నివాసం చేస్తూ వచ్చారు. అంతే మాత్రమే కాదు, మన మూల పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు కూడా వారికి గుడారాలు, ఆ గుడారాలకు సుక్కోత్ అని పేరు పెట్టాడు యాకోబు. సుక్కోతులు నివసిస్తూ వచ్చాడు యాకోబు. కాబట్టి మన పితరులు ఆచరించారు ఈ పర్ణశాల పండుగ, సుక్కోతు పండుగ. అదే మాదిరిగా ఇజ్రాయెల్ అరణ్యంలో ఉన్నప్పుడు ఆచరించారు. మన రక్షకుడిని యెహోషువ మెస్సియా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆచరించాడు పర్ణశాల పండుగ. ఆది అపోస్తులు ఆచరించారు పర్ణశాల పండుగ. అనేక మంది రాజులు ఈ పండుగలు ఘనముగా ఆచరించారు. ఘనముగా ఆచరించిన రాజులను పరమతండ్రి ఆశీర్వదిస్తూ వచ్చాడు, వారిని వర్ధిలింపజేస్తూ వచ్చాడు. వారి రాజ్యము సుభిక్షితంగా కాపాడబడుతూ వచ్చింది. శత్రు భయం లేకుండా వారికి దేశంలో సమాధానం ఇస్తూ వచ్చాడు పరమతండ్రి. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి నియమించిన నియామక కాలము, అపాయింటెడ్ టైమ్స్, ఇది ఎలోహిం ప్రజలు అని మనం గుర్తుపట్టడానికి కొరకు మనకు పరమత నియమించిన ఒక గుర్తు, ఒక సింబల్, ఒక సిగ్నల్. కాబట్టి ఆ సింబల్ను, ఆ గుర్తును మనం కలిగి ఉందాం. ఈ ఆజ్ఞను మనం గైకొందాం, ఆ కట్టను నెరవేర్చుదాం. పర్ణశాల 7 దినాలు నివసిస్తాం, పర్ణశాలలో ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఆయన నియమించిన నియామక కాలంలో మనం ఆచరించడం ద్వారా మనం ఆస్వాదింపబడతాం. గత నెలలోనే మనము, ఇది 8వ నెల కాదు, గత నెలలో 7వ నెలలో మనము పర్ణశాలలో మనం నివసిస్తూ వచ్చాం, ఘనంగా ఆచరిస్తూ వచ్చాం, పరమతని ఆశీర్వాదంతో నింపబడుతూ వచ్చాం. పరమత నియమించిన నియమకాలమును ఘనంగా ఆచరించడం ద్వారా మనం ఎలోహిం ప్రజలము, నిబంధన కలిగిన జనాంగముగా, నిబంధన జనాంగముగా మనం ఆయన చేత గుర్తింపబడుతున్నాం. అట్టి విధంగా పరమతని మనల్ని నిబంధన జనాంగం గుర్తించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, నిబంధన కలిగిన జనాంగముగా నీ పర్ణశాల పండుగను ఆచరించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారు. ఈ 15వ దినం నుంచి 7 దినాలు పర్ణశాలలో నివసిస్తూ వచ్చాము నాయన. ఆ విధంగా నివసించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ మరొకసారి మీకు కృపకు పాత్రలుగా చేయమని యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.